హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ షేక్ హసీనాను పూర్తిగా అంతం చేయాలని భావించాడు. అందులో భాగంగానే చాలా వ్యూహాత్మకంగా పథక రచన చేశాడు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్లో ట్రైబ్యునల్ కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. అదేమిటంటే షేక్ హసీనానే తమ దేశంలో 1400 మంది విద్యార్థులు మరణించడానికి కారణమయ్యారు కాబట్టి ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పే మహ్మద్ యూనస్ పదవి పోవడానికి కారణం అవుతుందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని ఢాకా వీధులు మొత్తం నిరసనలతో హోరెత్తిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు సైతం చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ హింసాత్మక ఘటనలతో మహ్మద్ యూనస్ గద్దె దిగిపోతారా అనే అనుమానాలైతే నెలకొంటూ ఉన్నాయి. మరో 2-3 రోజుల్లో ఇవి గనక మరింత ఎక్కువగా అయితే ఖచ్చితంగా మహ్మద్ యూనస్ గద్దె దిగిపోవాల్సిందేనా అనే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. అది గనక జరగకపోతే ఖచ్చితంగా వచ్చే ఏడాది మార్చి ఆర్ ఏప్రిల్ ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా యూనస్ ఇక పదవిని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇంత పరిస్థితికి దారి తీయడానికి కారణాలు ఏంటి, మహ్మద్ యూనస్ పథక రచన ఎక్కడ ఫెయిల్ అయింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. నిజానికి ఇలాంటి తీర్పు రావడానికి మహ్మద్ యూనస్ తెర వెనుక ప్రయత్నాలు చాలానే చేశాడు. జనరల్గా కోర్టుల్లో వాదోపవాదాలు వినిపించడానికి ఇరు వర్గాల తరపున లాయర్లు ఉంటారు కదా, కానీ ఈ షేక్ హసీనా కేసులో మాత్రం హసీనా తరపున లాయర్ లేకుండా మహ్మద్ యూనస్ జాగ్రత్తలు పాటించాడు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు, కానీ షేక్ హసీనా తరపున లాయర్ను పెట్టుకోవడానికి అనుమతించాల్సింది పోయి వాళ్ళందరినీ బెదిరించసాగాడు. దీంతో ఆమె తరపున ఎవరు కూడా వాదించడానికి ముందుకు రాలేదు. ఫలితంగా ప్రభుత్వం తరపునే మరొక లాయర్ని సైతం ఎంపిక చేసి అక్కడ వాదోపవాదాలు వినిపించేలా ఆయన ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం తరపున ఎవరైతే లాయర్గా ఎన్నికయ్యాడో ఆయన ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ కేసును వాదించాడు. దీంతో ఈ 1400 మంది ఎవరైతే విద్యార్థి ఉద్యమంలో మరణించారో వీళ్ళన్ని మరణాలకు షేక్ హసీనానే కారణమని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు భావించింది. అందులో భాగంగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు అస్సలు శాంతియుత పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. నిజానికి ఆ దేశంలో అవామీ లీగ్ పార్టీని పూర్తిగా బ్యాన్ చేసేసినా కూడా ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఢాకా నగర వీధులు మొత్తం హింసాత్మక నిరసనలకు దారి తీస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున బాంబులు, నాటు బాంబులు ఇలాంటివి ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళను ఆర్మీ ఎంత ట్రై చేసినా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నిరసనలు అనేవి ఈ నెల 10వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ తీర్పు రాగానే పెద్ద ఎత్తున ఇది హింసాత్మకంగా మారింది. మరో 2-3 రోజులు కనుక ఇది ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా మహ్మద్ యూనస్ పదవికే గండం ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి షేక్ హసీనాకు సైతం ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆమె సిచ్యువేషన్ వేరుగా ఉండేది. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ నిరసనల్లో షేక్ హసీనా తన రాజభవనంలోనే భీష్మించుకుని కూర్చున్నారు. నేను గనక ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళితే ఖచ్చితంగా ఈ దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఖచ్చితంగా నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఆమె భీష్మించుకుని కూర్చున్నారు. నిరసనకారులు ఆమె అధికారిక నివాసం దగ్గరికి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నా కూడా ఆమె అస్సలు తాను దేశాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని గట్టిగా ఆమె అనుకున్నారు. అయితే అప్పుడే ఇండియా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు బతికి ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ను మరొకసారి పరిపాలించవచ్చు, అప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఇప్పుడే చనిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో బంగ్లాదేశ్ను ఏ ఒక్కరు కూడా బాగు చేయలేరు అని ఇండియా నుంచి ఆమెకు దగ్గరగా ఉన్న ఒక అధికారి ఫోన్ చేశారు. దీంతో షేక్ హసీనా ఆయన మాటలను నమ్మి మాత్రమే మన ఇండియాకు వచ్చేశారు. అప్పట్లో మన ఇండియా రఫేల్ యుద్ధ విమానాలను పంపి ఆమెను కాపాడుకుంది. ఎందుకంటే షేక్ హసీనా మాత్రమే బంగ్లాదేశ్ను సుభిక్షంగా ఉంచగలరు. అంతేకాకుండా మన ఇండియాతో సైతం
దౌత్య సంబంధాలను బాగా నెరుపుతారు కాబట్టి ఆమెను మన ఇండియా కాపాడుకుంది. కానీ ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ను కాపాడే వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. ఇటు ఇండియా కాదు, అటు చైనా కాదు, అటు అమెరికా కాదు, ఏ ఒక్క దేశం కూడా ఆయన్ను కాపాడే పరిస్థితులు ఇప్పుడు అస్సలు లేదు. నిజానికి మహమ్మద్ యూనస్ను డీప్ స్టేట్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. గతంలో బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది, దానికి బాగా లాభాలు వచ్చాయి అనే విధంగా డీప్ స్టేట్ ఆయన్ను ఒక ఆర్థికవేత్తగా క్రియేట్ చేసింది. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ సైతం అందజేసింది. సో ఈ డీప్ స్టేటే ఆయన్ను కాపాడాల్సి ఉంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నాడు. ట్రంప్కు డీప్ స్టేట్కు అస్సలు పడదు కాబట్టి ఆయన్ను కాపాడడానికి ఈసారి డీప్ స్టేట్ సైతం ముందుకు రాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఒకవేళ కనుక ఢాకా వీధుల్లో జరుగుతున్న నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగితే గనుక ఇది మహమ్మద్ యూనస్ ప్రాణానికి గండం ఏర్పడేలా మారే అవకాశం ఎంతైనా ఉంది. ఒకవేళ డీప్ స్టేట్ ముందుకు రాకపోయినా అక్కడ ఆర్మీ అయినా కాపాడుతుందా అంటే అది కూడా దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ ఇప్పుడు మహమ్మద్ యూనస్ను కాపాడాలా వద్దా అనే దాంట్లో పూర్తి సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఆ దేశంలో రఖైన్ కారిడార్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. ఇది డీప్ స్టేట్ అనుబంధంగా అండ్ ఐక్యరాజ్య సమితి ఈ రెండు కూడా కలిసి ఈ రఖైన్ కారిడార్ను నిర్మించాలని భావిస్తూ ఉన్నాయి. ఇది కనుక నిర్మాణం అయితే మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాల సంఖ్య బంగ్లాదేశ్లో మరింత ఎక్కువగా అవుతుంది. అప్పుడు బంగ్లాదేశ్లో ఉనికి ప్రమాదకరంగా మారుతుంది అని ఆర్మీ చీఫ్ భావిస్తూనే ఉన్నారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మేము ఆర్మీ మొత్తం తిరుగుబాటు చేసైనా సరే ఈ రఖైన్ కారిడార్ను నిర్మించే ప్రసక్తే లేదు అని వకారుజ్జమాన్ గతంలోనే తేల్చి చెప్పారు. కాబట్టి ఈ మహమ్మద్ యూనస్తో వకారుజ్జమాన్కు చాలా తలనొప్పిగా మారింది. అంతేకాకుండా షేక్ హసీనాకు వకారుజ్జమాన్ చాలా దగ్గరి బంధువు కాబట్టి షేక్ హసీనాకి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఒకవేళ నిరసనకారులు ఈ మహమ్మద్ యూనస్ నివాసంపైకి కనుక వెళితే ఆర్మీ సైతం కాపాడే ప్రసక్తే లేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్ అక్కడి నుంచి ఎక్కడికో అజ్ఞాతంలో పారిపోవాలి, లేకపోతే ఆయన్ను పూర్తిగా చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే అంటే ఈ నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగకపోయినా లేదంటే ఇతరత్ర కారణాల వల్ల మహమ్మద్ యూనస్ బతికి బట్ట కట్టినా కూడా వచ్చే ఏడాది మార్చి అండ్ ఏప్రిల్ ఈ నెలల్లో ఖచ్చితంగా ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జూలై చార్టర్లోనే ఈ నెలల్లో ఎన్నికలను నిర్వహిస్తాము అని గతంలోనే తేల్చి చెప్పారు. దీంతో ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఇప్పుడు అవామీ లీగ్పై బ్యాన్ విధించినా కూడా ఆ పార్టీ మద్దతుదారులు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారంటే ఆ పార్టీకి ఆ దేశంలో ఎంత పెద్దగా మద్దతుదారులు ఉన్నారో మనందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజానికి షేక్ హసీనా అనే ఆమె 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. విపక్షాలన్నీ కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితి నెలకొంది. సో జస్ట్ 6 నెలలకే డీప్ స్టేట్ అక్కడ కుట్ర పన్ని మాత్రమే షేక్ హసీనాను గద్దె దింపాయి. కాబట్టి అక్కడి ప్రజల్లో ఎక్కడా కూడా ఆమెపై అభిమానం అనేది తగ్గలేదు. అండ్ ఆ పార్టీకి స్వతంత్రం తెచ్చిపెట్టిన పార్టీగా ఎంతో పేరుంది కాబట్టి ఆ పార్టీకి ఖచ్చితంగా మద్దతుదారులు చాలామందే ఉన్నారు. ఒకవేళ అక్కడ ఎన్నికలు నిర్వహించిన అవామీ లీగ్ పార్టీ అక్కడ పోటీ చేయడానికి వీలు లేకపోయినా, ఎందుకంటే ఆ పార్టీపై అక్కడ నిషేధం ఉంది కాబట్టి ఆ పార్టీ పోటీ చేయకపోయినా దాని మద్దతుదారులు మాత్రం అక్కడ ఇండిపెండెంట్లుగా పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే వాళ్ళలో చాలా ఎక్కువ మంది కనుక గెలుపొందితే ఖచ్చితంగా షేక్ హసీనా మళ్ళీ వీరి మద్దతుతో ప్రధాని అయ్యేందుకు అక్కడ సిద్ధంగానే ఉంటారు. ఒకవేళ హసీనా గనుక ప్రధానమంత్రి అయితే గనుక మహమ్మద్ యూనస్కు చుక్కలు కనిపించడం ఖాయం. ఆయన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నది మాత్రం మహమ్మద్ యూనస్ అస్సలు మర్చిపోరాదు. దీన్ని బట్టి చూసుకుంటే యూనస్ ఏదైతే పథక రచన చేశాడో షేక్ హసీనాను అంతం చేయడానికి పన్నిన వ్యూహం మొత్తం తిరిగి ఆయన మెడకే చుట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే మహమ్మద్ యూనస్ అంతం తప్పదు అనే మనం చెప్పుకోవాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.